ఎన్నో సమస్యలున్నా కూడా శివాజీ అనసూయదే పెద్ద టాపిక్ అయి గత కొన్ని రోజుల సంధి చర్చలకు రచ్చలకు దారితీస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ ముచ్చట మీదనే పెద్ద పెద్ద డిబేట్లు పెడుతున్నారు. అసలు వీళ్ళిద్దరికి పంచాయతీ ఉంటే మధ్యలో ఉన్నట్టుండి మన నాగబాబం సారు ఎందుకు దూరిండు? శివాజీ అన్న మాటలల్లా అనసూయ అకారణంగా దూరితే, అనసూయనన్న మాటలల్లా నాగేంద్రం బాబు అకారణంగా దూరితే పానకంలో పుడకలెక్క ఇంకొకడు నా అన్వేషణతోడు దూరిండు. వీడు దూరితే మంచిగానే ఉండు, అక్కడితో ఆగకుండా సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను అవమానపరిచేటట్టు ఈ చోర్ బట్టే బాజ్ గాడు మాట్లాడిండని చెప్పి చాలా మంది మస్తు కోపాన్ని కాస్తున్నారు. శివాజీ అనసూయ పంచాయతీ కాస్త చిలికి గాలిబానగా మారి దూరకూడని దాంట్లో దూరినందుకు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడి సబ్స్క్రైబర్ కోట మొత్తం ఖాళీ పడ్డది. అడ్డి పౌసరి బట్టలు వేసుకునే అనసూయకు మద్దతు ఇచ్చినటువంటి నాగేంద్రం బాబు సార్కు మెగా ఫ్యాన్స్ ఎందుకు కౌంటర్ ఇస్తున్నారు? ఆయన కామెంట్ బాక్స్ ను వీడియో విడుదల చేసిన తర్వాత ఎందుకు ఆప్లా పెట్టుకున్నాడు? వీటన్నిటికి సంబంధించిన పురాణ వివరాలు మన రాయమాలో రాటాక్స్ లా మనం ఇప్పుడు చూడబోతున్నాం. జనరల్ గా మనకు చుట్టుముట్టున్నోళ్ళు అడ్డబుడ్డేగాళ్ళు ఎవరైనా కానీ చూసిన వాళ్ళు అందరు ఎత్తున్న ఒక మాట ఏంటంటే, గాలికి పోయే కాపర తగిలించుకోకరా, గాలికి పోయేది నాకు తగిలిందిరా, గాలికి పోయేది తగిలించుకుంటే ఆగమైతాం రాని కదా మాట. ఆ మాట నిజానికి నిరూపణ చేసిండు మన నాగేంద్రం బాబు సారు. అవును, బరాబర్ 100కు 100% గాలికి పోయే కంపను తగిలించుకున్నాడు. ఎందుకు అయ్యానంటే, అసలు శివాజీ సారు దండోరా మీటింగ్లల్లా, అదే సినిమా ఫంక్షన్లల్లా మాట్లాడుకుంటా ఆడోళ్ళు ఉన్నంతలా మంచిగా ఉంటే సంతోషంగా ఉంటుంది, దేవత లెక్క ఉంటారు, ఆడవాళ్ళంటే ఒక ప్రకృతితో సమానము, మా అమ్మ మా తల్లి శ్రీమూర్తి గొప్పతనాన్ని సాటుకుంటా కొంచెం జారకూడని పదాలు అది అందరూ ఖండన చేయాల్సిందే. సామాన్లు అన్న ముచ్చట్లు కానీ, లేకపోతే ఇదేంద్రా పిచ్చిట్టు ఇట్లాంటి బట్టలు వేసుకొచ్చిందన్న నరం లేని నాలుగు పని చెప్పిండు ఆ 2 ముక్కలల్లా. సరే, ఆ 2 ముచ్చట్లు పక్కన పెడితే సోషల్ మీడియాలో ఇక దీని మీద ఎవరు రియాక్ట్ కాలేదు. కానీ అసలు ఆ విషయం టాపికే కాదు, అలా మాట్లాడింది అలా కొట్టుకపోయింది. కానీ ఎప్పుడైతే అనసూయ గారు ఆ టాపిక్ను పట్టుకొని అని చెప్పి మధ్యలో దూరిందో తగుదునమ్మా అనుకుంటా, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఒక్కొక్కరు చిన్మయ్య గారు, అనసూయ గారు, ఇక ఇట్లా కొంతమంది ఈ పంచాయతీలలో పార్టిసిపేట్ చేయడానికి ముందరికి ఆసక్తికరంగా వచ్చిళ్ళు. సరే, ఇంతవరకు బాగానే ఉన్నది. ఆమె ఏదో మాటల కౌంటర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా, నా బాడీ నా ఇష్టం ఉన్నట్టుంటా, నా కొడుకు అన్నా కూడా నేను పట్టించుకోలేదు, నా మొగుడు అన్నా కూడా నేను పట్టించుకోలేదు, అయినా మమ్మల్ని ఈ బట్టలు వేసుకోవాలి ఆ బట్టలు వేసుకోవాలంటే మీరెవరు, నా బాడీ నా ఇష్టం అని మేడం గారు గట్టి పోస్టులే పెట్టింది. ఇక ఇట్లా అనసూయ గారు ఓపెన్ గానే 10 మందికి ఛాలెంజ్ బస్తీ మీద సవాల్ అన్నట్టుగా ఈసుడితోని దీన్ని గట్టిగానే అందిపుచ్చుకున్నటువంటి కొంతమంది ఔత్సాహికులు, యూట్యూబర్స్, చాలా మంది మీమర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మేడం గారు ఇన్ని రోజులు ఆడిన తైతక్కలన్నీ బీచ్ల పంటి బికినీలతోని ఎక్స్పోజింగ్ డ్రెస్సులతోని తిరిగిందంతా మళ్ళా రీపోస్టులు పెట్టుకుంటా, కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటా, ఆమె వీడియోలోనే మరల పెట్టి మళ్ళీ ఆమెకే చూపించే ప్రయత్నం చేసిళ్ళు. సరే, ఇట్లా ఈమె శివాజీ సార్ నన్నుడు, శివాజీ సార్ని ఏమన్నాడు, ఇక్కడతో గొల్లని సప్పుడు నడుతున్నదిరా అంటే, మధ్యలో అనుకోని అతిథి మన ఇంటికి వచ్చిండు అన్న సందంగా అనుకోని నాగేంద్రం బాబు సారు నోరు లేపుకుంటా శాల్వా కప్పుకొని నిమ్మతంగా వచ్చి మీటింగ్ పెట్టబట్టిండు. అందరూ షాకేళ్ళు. అటు రాజకీయంలల్లా ఇటు సినిమాలల్లా ప్రతి ఒక్క కామన్ అనసూయ గురించి ఏదో వాళ్ళకు పంచాయతీ అయితే ఉంటే మెగా ఫ్యామిలీలకేంచి గింత పెద్ద తలకాయ ఎందుకు వచ్చింది ఉన్నట్టుండని చెప్పి పాప నాగేంద్ర బాబన్ సార్ని అయితే గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ వేసుకున్నారు. ఆయన ఒక ఈడో ఇడదల చేసిండు, ఆడవాళ్లకు ఇట్లా ఉండే స్వేచ్ఛ వద్దని చెప్పడానికి మీరెవరు, యూజ్లెస్ ఫెలోస్, హాజ్లెస్ ఫెలోస్, మీరు మనుషులు కాదు మృగాలు, అసలు ఒక్కొక్కని ఊరు తీయాలి సిరి తీయాలి అని ఇక ఇట్లా రకాలుగా నాగేంద్రబాబు సార్ తెలుసు కదా, మైక్ ముందరకు వస్తే ఎట్లా మాట్లాడతాడు ఆ తీరుగా మాట్లాడిండు. ఇక ఉన్నట్టుండి వ్యతిరేకమైనటువంటి ఫ్యాన్స్ కాదు, పవనాల్ సార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అని ఎవరైతే ఉన్నారో చిరంజీవి సార్కు బాగా అభిమానం చేసేటోళ్ళు కూడా నాగబాబన్ సార్కు వ్యతిరేకత ఇల్లు దెబ్బకు కామెంట్ బాక్స్ లో గుద్దుడి స్టార్ట్ చేసిళ్ళు. ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, నువ్వెందుకు వచ్చినావు, అసలు నీకేం సంబంధం, నువ్వెందుకు ఇరుకుతున్నావు, అరే అనసూయకు శివాజీకి వాళ్ళకు కోల్డ్ వార్ ఎప్పటిదో ఏదో గోల్డెన్ సాపుడు ఉన్నదయ్యా, నువ్వెందుకు మధ్యలో ఇరుకుతున్నావు, మా మెగా ఫ్యాన్స్ ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు, మా పవనాల్ సార్ ఎందుకు పేరు చిరగొడుతున్నావు అన్నట్టుగా ఇక అందరూ ఆయన కామెంట్ పెట్టేసరికి ఆ బాధ తట్టుకోలేక నాగేంద్ర బాబు సారు మొత్తానికైతే అదేమంటారు సార్ కామెంట్ బాక్స్ అయితే ఆప్ పెట్టుకున్నాడు. కానీ దీని మీద మాత్రం పెద్ద ఎత్తున
కోపానికి చాలా మందే వస్తున్నారు. శివాజీ గారు మాట్లాడిల్లు మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో కొంత తప్పైతే ఉన్నది, వాడిన భాషలో సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. ప్రతి ఒక్కరు కూడా ఖండన చేయాలి, కానీ చెప్పిన సూత్రం మాత్రం మూలం మాత్రం మంచిదే కదా. అయినా ఎన్నో విషయాలు మాట్లాడిల్లు. అందం అనేది ప్రకృతితోటి సమానము, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఆడవాళ్ళు చక్కగా చీర కట్టుకొని ఉంటే అంతే అందంగా ఉంటారు అన్నట్టుగా చాలా విషయాలు మాట్లాడిల్లు. తల్లితో సమానమని అన్నాడు, ఆడవాళ్ళను నేను గౌరవిస్తాను, ఎన్నో విషయాలు చెప్పినా కూడా నా శరీరం నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నా ఫోటోలు నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరు చెప్పనీకి అని చెప్పి ఒక అమ్మగారు బయటకు వస్తే ఆడవాళ్ళ స్వేచ్ఛను వరించే హక్కు, వాళ్ళను క్వశ్చనింగ్ చేయడానికి నువ్వెవరు అని చెప్పి ఇంకొక పెద్ద మనిషి చిలు వీళ్ళు మనుషులే కాదు మృగాళ్ళు మనుషుల రూపంలో ఉన్నారు అనుకుంటా, ఇటువంటి వాళ్ళను తక్షణం శిక్షలు వెయ్యాలనుకుంటా పెద్ద మనిషి మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇప్పుడు గాలి మొత్తం చుట్టూ గిర్రా 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 తిరిగి ఎవరి మీద పడ్డదనంటే నాగేంద్రం బాబు సార్ మీదకి వచ్చింది. ఇది ప్రత్యేకంగా ఏ యాంటీ ఫ్యానో ఎవరో చెప్తలేరు, స్వయంగా ఖుద్దు జనసేనలో ఉన్నటువంటి లీడర్లు, పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు, చిరంజీవి సార్ అభిమానులు అనవసరంగా మీకు తల పేరు చెడగొట్టేటట్టే నాగేంద్రబాబు మధ్యలో ఇరికిండు. ఈయనకేం అవసరం సార్, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని అంటున్నారట. వాళ్ళిద్దరికి ఏదో మాటలది పంచాయతీ ఏదో నడుస్తుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చినావు? ఇదేమన్నా సినిమా పంచాయతా, ఆస్తుల పంచాయతా, లేకపోతే అన్నదమ్ముల జోడమా, లేకపోతే సమాజానికి పనికొచ్చేదా, లేకపోతే రాజకీయాల్లో మొత్తం ఓ ఇట్లా తాగు రేంజ్ లో కడిగి పడేసి అవినీతితో పేరుకుపోయిన ఒక ఇష్యూనా? ఎందుకు వచ్చి నువ్వు మాట్లాడినావు? నీ స్థాయి ఏంటిది, నువ్వేంటిది, నువ్వు ఎక్కడ ఉండాలి, ఏ టాపిక్ మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఈ ఇష్యూలో నేను ఇరుకొచ్చా ఇరుకొద్దు అనేది నువ్వు ఎట్లా మర్చిపోయినావు అని చెప్పి ఇట్లా నాగేంద్రం బాబు సార్కి అయితే అబ్బా ఒక తీరుగా కాదు కదా. శివాజీ సార్కు ఎంత మద్దతు అయితే వచ్చిందో అంతే రివర్స్లా ఇప్పుడు నాగేంద్ర బాబు సార్ని అయితే గట్టిగానే ఏకి పారెత్తున్నారు నెటిజన్లు. అయినా వాస్తవానికి మనం ఒక విషయం చెప్పాలంటే శివాజీ గారికి చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం, గౌరవ మర్యాదలు, గురువుగా భావిస్తున్నానని చెప్పి ఆయనను చూసే ఇండస్ట్రీకి వచ్చినని చెప్పి శివాజీ గారు చాలా సందర్భాలలో చెప్పిళ్ళు. ఆయన మీ మెగా ఫ్యామిలీకి చాలా మద్దతుగా ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన మీకు ఒక అభిమానిగా బతుకుతున్నాడు, మిమ్మల్ని చూసి ఇండస్ట్రీకి ఆదర్శంగా వచ్చినని చెప్పి చాలా వేదికల మీద బహిరంగంగానే చెప్పిన మాట. మరి నీకు ఒకవేళ నాగేంద్రబాబు అనిపించినప్పుడు ఇదేదో డైరెక్ట్ శివాజీకే నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? ఒక్క ఫోన్ కాల్ దొరకలేదా, లేకపోతే ఆయన నెంబర్ మర్చిపోయినావా, లేకపోతే ఆయనకు ఫోన్ చేస్తా అంటే వద్దు వద్దు అని ఎవరన్నా ఆపిల్లా? ఎందుకు నువ్వు ఆయనకు డైరెక్ట్ శివాజీ నువ్వు ఇట్లా చేసినావు కదా, ఇట్లా మాట్లాడినావు కదా, నీ పోకడేది తప్పు, నువ్వు మాట్లాడే మాటలు ఇది తప్పు, అనసూయ 100% ఆమె ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని నడి బడ్జెట్లో ఆమె ఎన్ని ఫోటోలు పెట్టినా కూడా తప్పు లేదని నువ్వు ఆయనకి ఎందుకు చెప్పలేదు? అంటే రేపు ఇండస్ట్రీలో ఎవరైనా ఇద్దరు లారీ డ్రైవర్లో, కిన్నర్ డ్రైవర్లో, లేకపోతే ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులో లొల్లి పెట్టుకుంటే మెగా ఫ్యామిలీకి నుంచి నువ్వు ఒక పెద్ద మనిషి లెక్క వచ్చి ఇష్యూల తలకాయ దూరుతావా? పంచాయతీ పెద్దగా చేస్తావా? నీలాంటి పెద్ద మనిషి ఇలాంటి సమస్యలలో చిన్న చిన్న విషయాలలో చిల్లా చిత్కా వాటిలలో ఇరుకుతే ఎంత ఇజ్జత్ ఖరాబో ఒక్కసారి ఆలోచించరావా? మా చిరంజీవి సార్ పరువు ఎందుకు తీస్తాను, మా పవన్ కళ్యాణ్ సార్ పరువు ఎందుకు తీస్తాను అని చెప్పి మెగా ఫ్యాన్స్ ఈ తీరుగా, నేను కాదు మెగా ఫ్యాన్స్ మస్తు ఆవేశం పడబట్టిండ్రు, కోపానికి రాబట్టిండ్రు, గరం కాబట్టిండ్రు. ఉన్నట్టుండి నాగేంద్రబాబు ఏదో ఒకటి ఇష్యూలలో కత్తాడు, నాన్ సింక్లా మాట్లాడతాడు, గుడ్డ కలిసి ముఖం మీద వేసి పెంట పెంట చేసి మళ్ళీ సైలెంట్గా పోయి చప్పుడు దాకా ఉంటుంటాడు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటా ఎందుకు? దీనివల్ల మళ్ళీ మా చిరంజీవి సారు, మా పవన్ కళ్యాణ్ సారు నెత్తి నోరు కొట్టుకోవాలి, 10 మందికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇట్లా ఇరుకుతాడు ఈయన? ఎందుకు అనవసరంగా కాంట్రవర్సీ చేసుకుంటాడు? ఆ బాబం సార్ మిమ్మల్ని మేము చాలా గౌరవం చేస్తాం, మీరు చాలా మంచి వ్యక్తి, మనసున్న మహారాజు, అన్ని విధాలుగా సక్రమంగానే ఉంటారు, కానీ ఇటువంటి చిల్లర పంచాయతీలలో ఇరికి మీ ఇజ్జతును మీరు ఖరాబ్ చేసుకోకుండ్రి. అలా తోకలేకుండా నాన్ సింగ్ సబ్జెక్టుల 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, అవేవి పట్టనట్టు ప్రపంచంలో ఇదే పెద్ద సమస్య అన్నట్టు ఎందుకు సార్ మధ్యలో అత్తనో? మీ మీద గౌరవం ఉన్నది, కాపాడుకోండి సార్. మీరు నిజంగా మీకు తెలియకుండానే మీరు అన్నదమ్ములు ఇద్దరికి దెబ్బలెత్తున్నారు తెలుసా, వాళ్ళిద్దరి పేరును చెడగొడుతున్నారు సార్ అని ఇట్లా చాలా మంది నాగేంద్ర బాబు సార్కు సురుకలేసే పనులనైతే గట్టిగానే ఉన్నారయ్యా. మాటలలో అనసూయ గారికి సంబంధం లేకపోయినా ఆమె ఇరికింది,
సరే ఆమెనే ఇరికి పెంట పెంట చేసిందిరా నాయన అంటే మళ్ళీ ఇంకింత పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద పోసినట్టు మన నాగేంద్ర మామ సార్ వచ్చి ఇంట్లో ఇరికిండు. సరే వీళ్ళిద్దరు ఇరికిందే సరిపోదురా నాయన అంటే మధ్యలో ఆర్జీ వచ్చిండంటే ప్రకాష్ రాజ్ ఇట్లా ఒకరికొకరు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా మీరందరూ ఎందుకు వస్తున్నారు. అయితే ఏదేమైనా కూడా మొత్తానికి దీని మీద వివరణ కోరుకుంటా మహిళా కమిషనర్ దగ్గరికి అయితే శివాజీ సారు ఆధారపడ్డాడు. అక్కడ మేడం గారితో మాట్లాడిల్లు, మరి ఏం మాట్లాడిల్లు ఏందనేది మాత్రం విషయం పురాగా బయటకు రాలేదు. కానీ కొంచెం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుకుంటూ ఒకంత భావోద్వేగానికి లోనవుడే కాకుండా ఇంకొకసారి జీవితంలో నేను ఎవరికి నీతులు చెప్పను, అసలు నా మీద కావాలనే కుట్ర చేస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు ఏంది, ఈ వీడియో కాల్ ఎంతకన్నా మాట్లాడుకున్నారు, ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, ఎవరెవరికి గంత కోపం నాకు తెలియదు. నేను ఒక సామాన్యమైనటువంటి రైతు ఫ్యామిలీలో పుట్టినోడిని, నాకు సినిమాలు దిక్కు దివాలా లేకపోతే మంచిగా పోయి 30 ఎకరాల పొలం ఉన్నది, నేను వ్యవసాయం చేసుకొని బతుకుతా. కానీ ఇటువంటి అరక తక్కువ బతుకులు బతకను. కానీ నేను చెప్పిన మాట మాత్రం కదే పదాలు తప్పగా దొర్లుండొచ్చు, కానీ నేను అన్న భావం మాత్రం దానికి ఆ స్టాండ్కు నేను వెనకకు తిరగను, నేను దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పి కొంచెం భావోద్వేగంగానైతే మాట్లాడబట్టిండు మన శివాజీ సార్. సరే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఏ సమస్య లేనట్టు మీడియా వాళ్ళు కూడా కోడే కూసినట్టు వామ్మో కుక్కరోకో అన్నట్టుగా మొత్తం శివాజీ అనసూయ మీదనే ఉండదని కూడా పబ్లిక్ కొంచెం కోపానికి గురి అవుతున్నారు. అయ్యా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఎవరు పట్టించుకోర్రా నాయన, కానీ అసలు ఈ అనసూయ ముచ్చట తీసుకొని గింత హైలైట్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన గొల్లెన్ సపడే తప్ప సమాజానికి పెద్దగా పనికొచ్చే విషయం కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఎవరికి దోచినట్టు వాళ్ళైతే సోషల్ మీడియా ఏదకగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ పంచాయతీ ఇక్కడితో ఓడిచిపోతుందా, ఇంకా డైలీ సీరియల్ లెక్క కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ దీని మీద కౌంటర్ ఇంకా మళ్ళా నాగేంద్రం బాబు సార్ వచ్చి ఇంకేమన్నా పంచాయతీ పెడతాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఈ వార్త మీద మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కూడా అసలు అనసూయ చేసింది తప్ప శివాజీ మాట్లాడింది తప్ప మధ్యలో వచ్చి మాట్లాడేదాన్ని మీరేమంటారు అనేది పూర్తిగా వివరంగా మన కామెంట్ బాక్సులలో అయితే ఖచ్చితంగా పంచుకునే ప్రయత్నం చేయండి. మనకు కూడా తెలుస్తుంది ఎక్కడ బొక్కబోర్లా పడుతున్నామన్న ముచ్చట. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ ప్లీజ్.